తమ ఉదర పోషణకు ఎప్పుడు ప్రయత్నం చెయ్యరు. బాబా గృహస్థులు కారు, బాణప్రస్థానికి కూడా చెందరు. వారు కేవలం బ్రహ్మచార్యులు, బాల సన్యాసి. వారికి భిక్షయే ప్రశస్తమైంది. ఈ అఖిల విశ్వము నా ఇల్లు, నేనే వాసుదేవుణ్ణి, నేనే విశ్వంభరుణ్ణి, నేనే అక్షర బ్రహ్మను అన్న దృఢమైన జ్ఞానం కలవారు భిక్షాన్నానికి పూర్తిగా అధికారులు. వారు విశ్వమంతా ఒకే కుటుంబం అని భావిస్తారు. ఇతరులు హాస్యాస్పదంగా వీధుల్లో అడుక్కోటాన్ని గమనించండి. ముందు సంతానంపైన, ధనంపైన, లోకంపైన, పదవిపైన మోహాన్ని విడవాలి. ఈషణత్రయాలు లేనివారు భిక్షాణాన్ని ఆశించాలి. లేకపోతే తుకారాం మహారాజ్ తెలిపినట్టు భిక్షాపాత్రను ఆశ్రయించటం సిగ్గుచేటు. దీనిని అర్థం చేసుకోలేకపోతే వ్యర్థం. సాయి సమర్థులు గొప్ప సిద్ధులని చిన్న పెద్ద అందరికీ బాగా తెలుసు. కానీ మనం ఎల్లప్పుడూ ఆశాభక్తులమై